ఒకప్పుడు హాలీవుడ్ నుంచి అవతార్ చిత్రం రిలీజ్ అవుతోంది అంటే ఆ హంగామా హైదరాబాద్ వరకు బాగానే కనిపించేది. ఈ వీకెండ్ కు మూడో భాగం విడుదలవుతోంది. కానీ హైదరాబాద్ లో మాత్రమే కాదు, హాలీవుడ్ లో కూడా పెద్దగా సౌండ్ లేదు. అవతార్ కు క్రేజ్ తగ్గిందా, లేక ఆడియన్స్ కు కెమెరాన్ మూవీస్ బోర్ కుట్టించేశాయా? సినిమా ప్రపంచంలో జేమ్స్ కెమెరూన్ తనకంటూ ప్రత్యేకమైన పేజీని కాదు, చాప్టర్ని లిఖించుకున్నాడు. అవతార్ లాంటి వెండితెర వండర్ని సృష్టించేందుకు ఏళ్లుగా కష్టపడుతున్నాడు. ఆల్రెడీ 2 భాగాలతో సంచలన విజయాలను, వేల కోట్ల వసూళ్లను చూశాడు. కానీ డిసెంబర్ 19న రిలీజ్ అవుతున్న మూడో భాగానికి పెద్దగా బజ్ క్రియేట్ కావటం లేదు. పైగా హాలీవుడ్ నుంచి వస్తోన్న ప్రివ్యూ రిపోర్ట్స్ కూడా మూవీని యావరేజ్ అని తేల్చేస్తూ ఉండడంతో ఆ ఎఫెక్ట్ అడ్వాన్స్ బుకింగ్ పై పడింది. 3 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన అవతార్ వే ఆఫ్ వాటర్ మూవీకి బాగానే క్రేజ్ కనిపించింది. ఇండియాలో తొలి రోజే ఈ చిత్రం 50 కోట్ల వసూళ్లను రాబట్టింది. కానీ ఇప్పుడు రిలీజ్ అవుతున్న ఫైర్ అండ్ యాష్ కు ఈ స్థాయి ఓపెనింగ్స్ వచ్చే అవకాశాలు లేవని ట్రేడ్ పండితులు చెప్పుకొస్తున్నారు. 20 నుంచి 30 కోట్ల ఓపెనింగ్స్ ఉండొచ్చు అనేది అంచనా. ఇప్పటి వరకు జరిగిన అడ్వాన్స్ బుకింగ్ తో అర్థమవుతోన్న విషయం. మరోవైపు ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర దురంధర్ డామినేషన్ పీక్స్ లో ఉంది. ఈ సిచ్యువేషన్స్ లో అవతార్ 3కి పాజిటివ్ టాక్ ఒక్కటే బాక్సాఫీస్ దగ్గర ఈ చిత్రం వండర్స్ క్రియేట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. పైగా కెమెరాన్ కూడా మూడో భాగం అదిరిపోతుంది అంటూ ముందు నుంచి చెప్పుకుంటూ వస్తున్నాడు. అవతార్ నుంచి మరో 2 భాగాలు బ్యాలెన్స్ ఉన్నాయి. మూడో భాగం విజయాన్ని అందుకుంటేనే 4-5 భాగాలు విడుదలవుతాయి, లేకపోతే క్యాన్సిల్ అవుతాయని ఆల్రెడీ కెమెరూన్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రాజమౌళితో మాట్లాడాడు కెమెరూన్. వీళ్ళు చూసి వారణాసి సినిమా షూటింగ్ జరిగే సమయంలో వస్తానని చెప్పాడు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్ లో, ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.